ఉన్నది మౌనమే. సృష్టికి మునుపు, సృష్టికి తరువాత ఉన్నది మౌనమే. అనగా మెలకువకు మునుపు, మెలకువకు తరువాత ఉన్నది మౌనమే. ఆలోచనకు, ఆలోచనకు మధ్య ఉన్నది మౌనమే. మాటకు, మాటకు మధ్య ఉన్నది మౌనమే. అనుభవానికి, అనుభవానికి మధ్య ఉన్నది మౌనమే. మధ్యలో అంటే మధ్యలో మాత్రమే అని కాదు, వాటికి ఆధారంగా అని అర్థం. ఆ మౌనానికి స్థూల రూపమే ఆకాశం. ఆకాశం అన్ని గ్రహాలకు ఆధారమైనట్టు మౌనమే అన్ని భావాలకు, మాటలకు ఆధారం. ఆ మౌనమే తన స్వరూపం. అది తన అనుభవంలోకి రావడానికి నిశ్శబ్దం ఓ మార్గం. నిశ్శబ్దం, మౌనం ఒకటే అనిపిస్తుంది. మాట ఆగితే నిశ్శబ్దం, మనసు ఆగితే మౌనం. చిన్నప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడిని. చుక్కలు, సూర్యుడు, చంద్రుడు, ప్రపంచము వీటిని భగవంతుడు చేయకమునుపు ఉత్త ఆకాశమే ఉన్నప్పుడు ఎలా ఉండేది అన్న ఆలోచన కలిగేది. ఆ కేవల శూన్యాన్ని అలాగే కాసేపు ఎరుకలో పెట్టుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఇప్పుడు సద్గురువులు కూడా అచ్చంగా అదే బోధిస్తున్నారు. నీ చూపు దృశ్యాన్ని చేరకుండా మధ్యలోనే, శూన్యంలోనే ఆగిపోవాలి. ద్రష్ట, దృశ్యము లేని దృష్టే దివ్య దృష్టి అన్నారు. ఆ కేవల శూన్యాన్ని ధ్యానించడమే ప్రధాన సాధన. ఆ కేవల శూన్య స్థితియే తురీయావస్థ. ఆ కేవల శూన్యం వైపుకు నిన్ను మళ్లించేది అజాతవాదం. ఆ కేవల శూన్యస్థితిని శేషింపచేసేది నేతి నేతి అనే ఉపనిషత్ సందేశం. ఆ కేవల శూన్యస్థితిని సదా ధ్యానించడం వలన ఆ కేవల శూన్యస్థితియే తానైపోతాడు. తను, సంసార, ప్రపంచ దైవములని మాయా విషయములు ఏవీ తనను బాధించవు. ప్రపంచానికి తానుంటాడు, తనకు ప్రపంచం ఉండదు. శూన్యాన్ని బంధించగల బంధం, త్రాడు ఎక్కడుంది? తనకు బంధము లేదు, మోక్షము లేదు. ఈ శూన్యోపాసన వలన, ఈ మౌనోపాసన వలన, ఈ అకర్మోపాసన వలన జీవితంలో, ప్రపంచంలో స్తబ్దత, జడత్వం ఏర్పడుతుందేమో అని ఆందోళన అవసరము లేదు. అకర్తృత్వంలోనే లోక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. నేను అనే ఆలోచన ఉన్నప్పుడు కంటే అహం వృత్తి లేనప్పుడే కార్యకలాపం బాగా జరుగుతుంది అన్నారు రమణ భగవానుడు. పెళ్లి పెద్ద ఏ పని చేయకపోయినా కర్తృత్వం వలన అలసిపోతాడు. సేవకుడు అన్ని పనులు తానే చేస్తున్నా కర్తృత్వం లేకపోవడం వలన శ్రమరహితంగా, హాయిగా, సంతోషంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. యోగా వాసిష్టంలో చెప్పబడిన ఆ ఆకాశజుడు తానే అవుతాడు. నా ప్రియుడు రమణుడు ఆ ఆకాశజుడే. నా గురువు సుబ్రహ్మణ్యుడు ఆకాశజుడే. వారిరువురు బోధించినంత శూన్య పూర్ణవాదమే. బుద్ధుని శూన్యవాదము, ఋషుల పూర్ణవాదము రెండూ ఒకటే. ఇద్దరూ లోకంలోని సుఖదుఖాలను రూపు మాపటానికి అవతరించిన కరుణామయులే. శూన్యత్వం అంటే ఏమీ లేని ఖాళీతనం కాదు, సమస్తము తానే ఉన్న పూర్ణత్వం. శూన్యమనే మాట సాధకునికి సంబంధించినది, పూర్ణమనే మాట సిద్ధునికి సంబంధించినది. అంతే, విషయము ఒకటే. ఏమీ లేనితనంగా కనిపించే అన్నీ ఉన్నతనానికి సంజ్ఞారూపమే ఆది భిక్షువు. ఆది భిక్షువు యొక్క బిడ్డడైన రమణుడు భిక్షువై, జ్ఞాన శిశువై, అరుణాచలేశుని వడిలోకులువై అన్ని వాదాలను అంగీకరిస్తున్నట్టు కనిపిస్తూనే ఏ వాదమూ లేని ఆత్మనిష్టను ప్రబోధించాడు. ఓం శ్రీమాత్రే నమః. ఇట్లు BVS.